నమస్కారం సార్. హ్మ్. సార్, పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఎలక్షన్స్ కంటే ముందు ప్రచారంలో చాలా మంది అమ్మాయిలు ఉమెన్ ట్రాఫికింగ్ గురవుతున్నారు, వెళ్ళిపోయారు, 30,000 మంది ప్లస్ అని చెప్పారు. అయితే రీసెంట్‌గా ఒక 9 ఏళ్ల అమ్మాయి రిటర్న్ రావడం మనం చూసాం సార్. సో, వాళ్ళతో కూడా ఆళ్ళు మాట్లాడారు చూసారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ 30,000 అమ్మాయిలందరినీ కూడా వెనక్కి తెచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి సార్. మరి ఏ విధంగా అంటారు సార్? తీసుకొచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తుందంటారా? పవన్ కళ్యాణ్ 22వ తేదీ ఛార్జ్ తీసుకున్నాడు. ఛార్జ్ తీసుకున్న రోజు నుంచి కూడా పవన్ కళ్యాణ్ చాలా అవిశ్రాంతంగా పనిచేస్తున్నాడు. సమీక్షలు చేస్తున్నాడు. తర్వాత జనవాణి పేరుతో ప్రజలతో మాట్లాడి వాళ్ళ అర్జీలు తనే స్వయంగా తీసుకుంటున్నాడు. సో, కొంత తను నిశ్శబ్దంగా పనిచేసుకుపోవడం మీద ఫోకస్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. 5 శాఖలు ఆయనకిచ్చారు. 5 శాఖల మీద ఫస్ట్ ఏందంటే ఆ శాఖల మీద పట్టు కోసం ట్రై చేయడం, ఏ ఏ శాఖల్లో ఏమేమి జరిగింది, ఇంకేమేమి జరగాల్సి ఉంది, ఫండ్స్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాడు. అదే క్రమంలో గతంలో అతను ఆరోపించాడు, అది మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. అదైతే క్లియర్గా బాధ్యతారాహిత్యం అని కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే 30,000 మంది పైగా మహిళలు మిస్సింగు, రెండోది ట్రాఫికింగ్లోకి వెళ్ళారని చెప్పారు. మిస్సింగ్ వేరు, ట్రాఫికింగ్ వేరు, ఆ రెండింటిని కలిపేసి చెప్పాడు. చెప్పడమే కాకుండా నాకు కేంద్ర నిఘా సంస్థలు సమాచారం ఇచ్చాయని చెప్పాడు. అయినా కూడా ఒక బాధ్యతగా కలిగిన రాజకీయ నాయకుడిగా ఆయన ఏం చేయాలి? కేంద్ర నిఘా సంస్థలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకే ఎందుకు ఇచ్చాయి, హోంశాఖకి ఎందుకు నోటిఫై చేయలేదనేది పెద్ద క్వశ్చన్ మార్కు. అది బీజేపీ వాళ్ళు ఖండించలేదు, ఏమీ జరగలేదు. సో అది క్లియర్గా పొలిటికల్ స్ట్రాటజీ తప్ప వాస్తవం అయితే కాదు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో కూడా మిస్సింగ్ కేసులు అనేవి ఉంటాయి. మిస్సింగ్ అందరూ కూడా ట్రాఫికింగ్కి వెళ్ళరు. మిస్సింగ్ వేరు, ట్రాఫికింగ్ వేరు. ఒక అమ్మాయి అబ్బాయి లేచిపోతే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మిస్సింగ్ అని రాసుకుంటారు. అది ట్రాఫికింగ్ కాదు. ట్రాఫికింగ్ అంటే అర్థం వీళ్ళని తీసుకెళ్ళి సెక్స్ వర్కర్లుగా మార్చేయడము, చిన్నపిల్లలైతే భిక్షగాళ్ళుగా మార్చేయడము, లేకపోతే అవయవాల్ని తీసేసి ఇచ్చేయడము, లేకపోతే నేపాల్ లాంటి దేశాలకు అమ్మేయడము, ఇలాంటి వాటినన్నిటినీ ట్రాఫికింగ్ అంటారు. సో మిస్సింగ్ అందరూ ట్రాఫికింగ్ కారు. సో కానీ ఈయన కలిపేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. కనీసం డీజీపీ అడిగితే కూడా సమాచారం, మీ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వండి, మేము దాని మీద ఫాలోఅప్ చేస్తాం, డీజీపీ అడిగాడు, ఇవ్వలేదు. క్లియర్గా అది పొలిటికల్ స్టంట్గా మనకు అర్థమైంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చినాకైనా దాని మీద ఆయన దగ్గర సమాచారం నిజంగా ఉంటే ఇవాళ ఆయనే కదా డిప్యూటీ సీఎం, మరి దాని మీద ఇప్పటివరకు ఎందుకు చేయలేదు అనేది పెద్ద క్వశ్చన్. అయితే ఈ మధ్యలో ఒకటి జరిగింది. అదేంటంటే భీమవరానికి చెందిన శివకుమారి అనే ఒక ఆమె పవన్ కళ్యాణ్ కలిసి, సార్ ఇట్లా నా కూతురు 9 నెలలకు ముందు మిస్ అయింది, ఒక అబ్బాయితో ఇక్కడ మాచవరంకి సంబంధించిన ఒక అబ్బాయితో, రామవరప్పాడు అబ్బాయిది, ఆ అబ్బాయితో లాస్ట్ అబ్బాయితో కలిసినట్టుగా మాకు సమాచారం ఉంది, ఆ తర్వాత లేదు, మేము మాచవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోలేదు అనేది ఆమె కంప్లైంట్ చేసింది. దాంతో పవన్ కళ్యాణ్ మాచవరం సీఐకి ఆమె ఎదురుగానే ఫోన్ చేశాడు. సీఐ సార్, నేను ఇట్లా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాను, ఇట్లా జరిగింది మిస్సింగ్ కేసు, మీరు చేయలేదు, దయచేసి చేయండి అని మాట్లాడాడు. అది కూడా పవన్ కళ్యాణ్ బాగా డీల్ చేసినట్టు చెప్పాలి. వాళ్ళని ఏదో బండబూతులు తిట్టడం అవన్నీ చేయలేదు. 9 నెలలుగా ఏం పెక్కుతున్నారు ఇలాగేం మాట్లాడలేదు. దయచేసి దీన్ని సాల్వ్ చేయండి అని చెప్పారు. దాంతో వాళ్ళకి విషయం అర్థమైంది. వాళ్ళు ఇమ్మీడియట్గా కలిసి కొన్ని బృందాలని ఏర్పాటు చేసి దాని మీద పనిచేశారు గట్టిగా. వితిన్ 9 రోజుల్లో ఆ అమ్మాయిని పట్టుకోగలిగారు. అంటే కారణం ఏంది? ఆ అమ్మాయి ట్రాఫికింగ్లోకి ట్రాఫికింగ్లో వెళ్ళుంటే వెరీ డిఫికల్ట్. అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఈ రామవరపడ అబ్బాయితో కలిసి ఎలోపు లేచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? జమ్మూలో ఉన్నారని తెలిసింది. ఈ రామవరపడకి జమ్మూలో ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా అక్కడ పోయి వీళ్ళు కాపురం పెట్టారు. సో ఇప్పుడు ఆ అమ్మాయిని పట్టుకున్నారు, ఆ అమ్మాయిని తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో వాళ్ళ అమ్మకి అమ్మాయిని అప్పగిస్తారు. ఇది ఖచ్చితంగా దీంట్లో కూడా అనేక యాంగిల్స్ ఉన్నాయి, నేను చెప్తాను. ఫస్ట్ యాంగిల్ ఏంటంటే, ఒక మిస్సింగ్ అమ్మాయి తల్లిదండ్రులకి ఎక్కడున్నదో తెలియకుండా వాళ్ళు ఆందోళన పడుతుంటే పవన్ కళ్యాణ్ ఆ ఆందోళనని తీర్చాడు. అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని మనం అప్రిషియేట్ చేయాలి. ప్రోయాక్టివ్గా పనిచేశాడు. ఆ పనిచేసేది కూడా పాజిటివ్గా స్పందించి పనిచేశాడు తప్ప నెగిటివ్గా వాళ్ళ మీద, అధికారుల మీద జులుం చలాయించడం అది కూడా చేయలేదు. పాజిటివ్గా స్పందించాడు. ఇది మంచి పద్ధతి, దీన్ని అప్రిషియేట్ చేయాలి. అయితే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళితే అమ్మాయిని ఇప్పుడు బలవంతంగా తీసుకొస్తే అమ్మాయి ఫ్యూచర్ పరిస్థితి ఏంటి? మరి అమ్మాయికి పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నాడా?
ఆ అమ్మాయి ఇష్టానికి అనుగుణంగా చేస్తారా? ఎందుకంటే మామూలుగా అయితే మైనర్స్ లేచిపోయినప్పుడు కోర్టులు ఏం చేస్తాయంటే మెజారిటీ వచ్చే వరకు మేజర్ అయ్యే వరకు వాళ్ళని ముందు కోర్టులు అడుగుతాయి. నీకు కిడ్నాప్ చేశాడా? ఇష్టపూర్వకంగా జరిగిందా? ఇష్టపూర్వకంగానే నేను వెళ్ళాను ఆ అబ్బాయితో అని ఈ అమ్మాయి మాట్లాడినప్పుడు మైనర్ తీరే వరకు మేజర్ అయ్యే వరకు వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటే ఓకే. నేను ఇంట్లో ఉండను సార్ అని ఈ అమ్మాయి అంటే హోమ్‌లో పెడతారు. గవర్నమెంట్ హోమ్‌లో పెట్టి మేజర్ అయినాక కూడా అమ్మాయి నేను ఆ అబ్బాయితోనే పెళ్లి చేసుకుంటానంటే పెళ్లి చేసుకోవడానికి అనుమతిస్తారు. ఇది జనరల్‌గా లా మనకి. తల్లిదండ్రులకి మేజర్ అయిన వాళ్ళ మీద కంట్రోల్ ఉండదు. వాళ్ళు ఏమన్నా చెప్పొచ్చు, సజెస్ట్ చేయొచ్చు తప్ప వీళ్ళు చెప్పినోడిని పెళ్లి చేసుకోవాలని రూల్ ఏం లేదు. కాబట్టి లీగల్ పాయింట్ చెప్తున్నా నేను. కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి మైనరా కాదా? ఇంకా మైనరేనా? 9 నెలలకు ముందు మైనరా? ఇప్పుడు కూడా మైనరా? ఈ డీటెయిల్స్ ఏమీ ఎవరు చెప్పట్లేదు. సో, ఇప్పుడు ఆ అమ్మాయి ఒకవేళ మైనర్ అనుకుంటే ఏం జరగాలి? ఆ అమ్మాయిని అడగాలి. పవన్ కళ్యాణ్ అడుగుతాడా? పోలీసులు అడుగుతాడా? ఎవరు అడుగుతాడని పక్కన పెడితే అడగాలి. అడిగినప్పుడు ఆ అమ్మాయి నేను ఇష్టపూర్వకంగా అబ్బాయిని వెళ్ళానంటే అబ్బాయి మీద కేసు పెట్టకూడదు. లేకపోతే ఇప్పుడు ఆ అబ్బాయిని పెట్టి కిడ్నాప్ పెట్టి ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారు. పోక్సో కేసు పెట్టినా కూడా పెడతారు. లైంగికంగా అత్యాచారం అనేస్తారు. వాళ్ళిద్దరు కలిసి జీవించారు అక్కడ. కానీ కేసు లీగల్ పాయింట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే అనేక కేసులు వచ్చాయి. జడ్జెస్ కూడా అనేక మంది ఈ మధ్య మైనారిటీ అదే మైనర్గా ఉన్న అమ్మాయిలు వీళ్ళే సెడ్యూస్ చేస్తున్నారు అబ్బాయిల్ని. సెడ్యూస్ చేసినాక వాళ్ళిద్దరూ లైంగికంగా కలిసినప్పుడు తల్లిదండ్రులు వెళ్ళి వాడి మీద పోక్సో కేసు పెట్టేస్తున్నారు. అతని లైఫ్ నాశనం అయిపోతుందని చాలామంది హైకోర్టు జడ్జెస్ వాపోతున్నారు. అందుకని ఈ ఏజ్ని తగ్గించామని 18 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళకి తగ్గించేయండి. ఎందుకంటే అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారు ఇవాళ టెక్నాలజీ అనేక మార్పులు జరిగాయి. ఇంకా 18 ఇయర్స్ పెట్టడం కరెక్ట్ కాదు. దీనివల్ల చాలామంది అబ్బాయిల భవిష్యత్తు నాశనం అవుతుంది అనేది కోర్టులు బాధపడుతున్నాయి. కోర్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా కేసు మొత్తం పూర్వాపరాలు నీట్గా అర్థమవుతాయి కాబట్టి. సో, దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. జస్ట్ మిస్సింగ్ కేసు కాబట్టి తెచ్చేశాడు అంటే ఇప్పుడు ఏదో వాళ్ళు హ్యాపీగా ఉన్న వాళ్ళని తేవడం అనేది ఆ ఇద్దరిని ఇబ్బంది పెట్టినట్టే కదా పవన్ కళ్యాణ్. ఇక్కడ అంటే మనకి ఎమోషనల్ డ్రామా ఇది కనబడుతుంది. తల్లి వచ్చి ఏడ్చింది, పవన్ కళ్యాణ్ 9 నెలల్లో సాధించలేంది 9 రోజుల్లో ఈ యాంగిల్ బాగానే ఉంది. కానీ కనిపించిన యాంగిల్ ఏంటి? ఆ అమ్మాయి అబ్బాయితో హ్యాపీగా ఎక్కడో ఉంటే వాళ్ళిద్దరిని చెడగొట్టి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి వాళ్ళ జీవితాలను నరకం చేస్తున్నారా అనేది చూడాలి. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు ఒప్పుకుంటే ఎందుకు పోతారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మనం అనేక పరువు హత్యలు చూస్తున్నాం. తల్లిదండ్రులు అతి దారుణంగా పిల్లల్ని చంపేస్తున్నారు. మొన్ననే ఒకటి చెప్పుకున్నాం. వాళ్ళని మంచిగా పిలిపించి అల్లుడిని 5 ఏళ్ల తర్వాత మందు పార్టీ ఉంది రా నువ్వు మనం హ్యాపీగా కలుద్దామని పిలిపించి దారిలోనే చంపించేశారు తల్లిదండ్రులు. అలా అంత ఘోరంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇవాళ తల్లిదండ్రులు. అందుకని వీళ్ళు తల్లిదండ్రులు భయపడి పిల్లలు ఏం చేస్తున్నారు? పారిపోతున్నారు. ఇప్పుడు అలాగా పారిపోయిన ఒక జంట ఇది, నో డౌట్. అలా పారిపోయిన జంటని పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చి ఏమన్నా జరిగితే వాళ్ళకి పవన్ కళ్యాణ్ బాధ్యత వహిస్తాడనే చూడాలి. అంటే ఒక సంఘటనకి అనేక కోణాలు ఉంటాయి. మనకి ఒక కోణమే ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ హీరోగా చేయడానికి రాజకీయాల్లో చూడు 9 నెలలుగా చేయలేని పని 9 పోలీసులకి తెలిసే కాబట్టి సైలెంట్గా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరు వెళ్ళారు, వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా వెళ్ళారు అనేది పోలీసులకి తెలిసి ఉండొచ్చు, సైలెంట్గా కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ రెండో యాంగిల్ కూడా తీసుకురావాలి. అది కూడా పవన్ కళ్యాణ్ మీద బాధ్యత ఉంటుంది. ఒకవేళ నిజంగా అమ్మాయి ఇష్టపూర్వకంగానే వెళ్ళుంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరిని కలపాలి. ఆ అబ్బాయిని అరెస్ట్ చేయకూడదు. అది జరగాలి. మరి పవన్ కళ్యాణ్ అది చేస్తాడా లేదా అని చూడాలి. ఓకే సార్. దట్ ఈజ్ వన్ యాంగిల్. రెండో యాంగిల్ ఈ 30,000 మందిని కూడా పవన్ కళ్యాణ్ తీసుకొస్తాడా? అది నిజమా? ఇప్పటి వరకు అయితే ఏమీ చేయలేదు. అది అబద్ధమే. కాబట్టి ఇట్లాంటి మిస్సింగ్ కేసులు ఇంకా ఎన్ని ఉన్నాయి అనేది నిజానికి అతని పరిధి కాదు. ఇదంతా అనితే పరిధి. ఎందుకంటే హోంశాఖ కదా. మరి అనిత రంగంలోకి దిగి ఇప్పటివరకు అనిత మిస్సింగ్ కేసుల మీద ఎక్కడ మాట్లాడినట్టు నా దృష్టికి అయితే రాలేదు. ఆమె రంగంలోకి దిగి నిజంగా ఎంతమంది మిస్ అయ్యారా, వీళ్ళు ఎవరెవరు ఏంటి అది చేయాలి. ఎందుకంటే మనం ఒక గవర్నమెంట్ని అనడం కాదు, పోలీసులకు కూడా మనం ప్రతిదీ వాళ్ళు సాల్వ్ చేయలేదని వాళ్ళని విమర్శించడం రాంగు. వాళ్ళకి ఎక్కువ మంది పోలీసులంతా కూడా సెక్యూరిటీలో గడిపేస్తూ ఉంటారు, బందోబస్తు డ్యూటీలో ఉంటాయి వాళ్ళకి.
వాళ్ళ కేసుల్ని సాల్వ్ చేసే మెకానిజం కానీ సిబ్బంది కానీ ఉండరు. కాబట్టి ప్రతి పోలీస్ స్టేషన్లో నమోదైన ప్రతి కేసులు పోలీసులు సాల్వ్ చేయలేదంటే అది ప్రాక్టికల్ దృష్టి కాదు. ప్రాక్టికల్గా ఎందుకు జరగలేదు ఏందనేది దాని మీద విచారణ చేయగలగాలి.